90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా వాషింగ్టన్ నిరసనలతో హోరెత్తింది. నగరంలో ఫెడరల్ బలగాలను మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ చర్యను నిరంకుశత్వంగా అభివర్ణిస్తూ వెంటనే నేషనల్ గార్డ్ దళాలను వెనక్కి పిలవాలని వారు డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో పాఠశాలలు, ఆసుపత్రుల కంటే మసీదులే అధిక సంఖ్యలో ఉన్నాయట. 1947 నుంచి దేశంలో నిర్వహించిన మొట్టమొదటి ఆర్థిక గణనలో ఈ వాస్తవం వెలుగు చూసింది. 25 కోట్ల జనాభా ఉన్న దేశంలో విద్య, వైద్యం వంటి కీలక రంగాల కంటే మతపరమైన నిర్మాణాలే అధికంగా ఉన్నాయని ఈ సర్వే స్పష్టం చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గర పడటంతో ఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. విపక్షాల అభ్యర్థిగా హైదరాబాద్ కు చెందిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. తెలుగు టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ 9వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరిస్తూ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసారి అగ్ని పరీక్ష అనే థీమ్ తో పాటు సెలబ్రిటీలతో సామాన్యులను పోటీకి దించి నిర్వాహకులు షోపై అంచనాలను భారీగా పెంచేశారు. ఆసియా హాకీ కప్ 2025లో భారత హాకీ జట్టు అద్వితీయ విజయం సాధించింది. బీహార్లోని రాజ్గిర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. ఈ ఘన విజయంతో భారత్ 4వ ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.